విద్యార్థుల రాష్ట్ర వ్యాప్త ఆందోళన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ఫీజు రియంబర్స్మెంట్ కింద 600 కోట్లు రిలీజ్ చేస్తూ శనివారం ప్రకటన విడుదల చేసింది. ఏపీ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోల శశిధర్ పేరుతో ఈ ప్రకటన విడుదలైంది. 2024-25 సంవత్సరానికి గాను ఫీజు రియంబర్స్మెంట్స్ పూర్తిగా విడుదల చేసినట్లు తెలిపారు. మొదటి విడతగా 788 కోట్లు చెల్లించామని, త్వరలో మరో 400 కోట్లు విడుదల చేస్తామని శశిధర్ ప్రకటించారు. దశల వారీగా బకాయిలన్నీ చెల్లిస్తామని విద్యా సంస్థలకు స్పష్టం చేశారు. ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి తేవద్దని విద్యా సంస్థలకు విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు ఉంటాయని శశిధర్ ప్రకటించారు. ₹1 నిధులు కేటాయించారా? డిగ్రీ వాళ్ళకి కానీ, లేకపోతే బీటెక్ వాళ్ళకి కానీ, డిఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ చదువుతున్నా ఒక్క విద్యార్థికైనా ₹1 ఫీజైనా సంబరాలు. మంచి ప్రభుత్వం, మంచి మనసున్న ప్రభుత్వం, విద్యార్థుల ప్రభుత్వం, ఇది మీకు మేలు చేసే ప్రభుత్వం అంటా ఉన్నాను. మరి విద్యార్థులకు అడుగుతున్నా, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడి ప్రభుత్వం మంచి ప్రభుత్వమా? లేకపోతే విద్యార్థులకి సర్టిఫికేట్ ఇవ్వకుండా స్విగ్గీ, జొమాటో, లేకపోతే కూరగాయలు అమ్మడం, స్టార్టప్ కంపెనీలో పనిచేయడం, డిమార్ట్ లో పనిచేయడం, ఇదేనా మంచి ప్రభుత్వం అంటే ఈ విద్యార్థుల సాక్షిగా రాబోయే రోజుల్లో తక్షణమే ₹6,400 కోట్ల మెగా పేరెంట్స్ మీటింగ్ వచ్చాం. అనంతపురం చాలు శ్రీకాకుళం నుంచి సిక్కుపల్లి వరకు నువ్వు ఎక్కడ వెళ్తామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ పథకాల్లో విడుదల చేయాలి. అదే 1,74,000 మంది విద్యార్థులు రోడ్డులు పడిపోయారు. వాళ్ళందరికీ రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఫీజులు చదువుకోవాలని కోరమే పథకాల్లో తక్షణమే శివ నెంబర్ రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోతే అసలు కూడా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు.